హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటంటే స్టేటస్ సెంటెన్సెస్ని వేర్ అనే దానితో మనం స్టేటస్ సెంటెన్సెస్ని వేర్ అనే వర్డ్ ఉపయోగించి ప్రెజెంట్ టెన్స్లో ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. వేర్ అంటే అర్థం ఏంటి? వేర్ అంటే ఎక్కడ అని అర్థం. ఇప్పుడు మనం రాసేది ప్రజెంట్ టెన్స్లో. ప్రజెంట్ టెన్స్లో రాసేటప్పుడు మనం ముందుగా పర్సన్స్ రాయాలి. ఫస్ట్ పర్సన్ ఐ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూనే వస్తుంది. ఆ తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్, దిస్, దట్ వస్తుంది. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటంటే దే వస్తుంది, దీస్ వస్తుంది, దోస్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ప్రతి పర్సన్కి హెల్పింగ్ వెర్బ్ ఏది వాడాలో మనకు ముందు తెలుసు. అదేవిధంగా మనం ఎలా రాయాలి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇటువంటి వేర్ అనే దాన్ని ఉపయోగించి ప్రజెంట్ టెన్స్లో స్టేటస్ సెంటెన్సెస్ రాసేటప్పుడు మొదటగా మనం వేర్ అనే దాన్ని రాయాలి. వేర్ రాసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏది వస్తుంది అంటే హెల్పింగ్ వెర్బ్ రాసుకోవాలి. వేర్ తర్వాత ఈ హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత పర్సన్ రాయాలి. పర్సన్ రాసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి. చూడండి, ఫస్ట్ వేర్ రాసాం, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ రాసాం, ఆ తర్వాత పర్సన్స్ రాసాం. ఇప్పుడు చూడండి, బాణం గుర్తుని ప్రకారం ఫాలో అవ్వండి. వేర్ యామ్ ఐ అంటే నేను ఎక్కడ. వేర్ ఆర్ వి మేము ఎక్కడ. వేర్ ఆర్ యూ నీవెక్కడ, లేకపోతే ప్లూరల్ అయితే ఎక్కువ మంది ఉంటే మీరెక్కడ. వేర్ ఈస్ హీ అతడెక్కడ. వేర్ ఈస్ షీ ఆమె ఎక్కడ. వేర్ ఈస్ ఇట్ అది ఎక్కడ. వేర్ ఈస్ దిస్ ఇది ఎక్కడ. వేర్ ఈస్ దాట్ అది ఎక్కడ. అదేవిధంగా వేర్ ఆర్ దే వాళ్ళు ఎక్కడ. వేర్ ఆర్ దీస్ ఇవి ఎక్కడ. వేర్ ఆర్ దోస్ అవి ఎక్కడ. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయండి. ముందు క్లాస్ వినండి. నెక్స్ట్ స్టెప్ ఒక నోట్బుక్ తీసుకోండి. ప్రత్యేకంగా పెట్టినటువంటి నోట్బుక్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ముందు చెప్పినట్టు ఆ నోట్బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అది చేసిన తర్వాత ఓరల్ ప్రాక్టీస్ చేయండి. ఓరల్ ప్రాక్టీస్ అంటే పెన్ను బుక్ పక్కన పెట్టి క్లాస్ 39 ఏంటి అని ధ్యానం చేసుకోండి. మనసులో చేసుకున్న తర్వాత అసలు ఏం చెప్పారు ఏంటి అనేది చూసుకొని ఆ సెంటెన్సెస్ని ఓన్గా ప్రాక్టీస్ చేసి మైండ్లో దాన్ని ఓన్గా మీకు మీరుగా మాట్లాడుకోవటానికన్నా, లేకపోతే ఇతరులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడటం కానీ చేసినప్పుడే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.